ఏమండి అమ్మాయి వచ్చేసింది. రండి. నాన్న ఏమైందమ్మా? ఏం కాకుండా ఇతను కాపాడాడు నాన్న. చాలా థ్యాంక్స్ బాబు, నీ సహాయం మర్చిపోలేను. ఇది తీసుకో బాబు. ఏంటండి? నేను సంతోషంగా ఇస్తున్నాను, కాదనకండి. మీ అమ్మాయి పరువు మెల్లగట్టిస్తున్నారా? ఆడదాని పరువు డబ్బుతో విలువ కట్టచ్చు అని మీరు నమ్మితే ఈ డబ్బు ఇవ్వండి. ఆడదాని మానానికి మనిషి ప్రాణానికి విలువ కట్టలేమనుకుంటే ఈ డబ్బు ఉంచండి. అమ్మాయిని కాపాడావన్న ఆనందంలో తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. వస్తానండి. Hey, Shruti, stop. Da, let's go to hospital. హాస్పిటలా? Yeah, నీ బాడీ మొత్తం స్కానింగ్ తీయించాలి. ఏమైంది నీకు? నీకేమైనా అయిందేమో నా బాధ. అంత పెద్ద ఫారెస్ట్ నుంచి బయటపడొచ్చావు. దోమలు కుట్టుండొచ్చు, పురుగులు పాకుండొచ్చు, నీ బాడీ పాయిజన్ అయి ఉండొచ్చు, అక్కడ నీళ్ళు తాగి నీ లంగ్స్ లో ఫంగస్ చేరుండొచ్చు. నా కాబోయే డార్లింగ్ కి ఆ మాత్రం కేర్ తీసుకోవడం నథింగ్ రాంగ్. అమ్మాయికి ఏమైనా అయితే పైకి కనపడేదిగా బాబు. మా వాడికి కంగారు ఎక్కువమ్మా. వాడికి నీ మీద ఉన్న ప్రేమ కోసమైనా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రావచ్చు కదమ్మా. యా, కమ్. డాక్టర్, శృతిని టెస్ట్ చేశారు కదా, పాస్ ఆర్ ఫెయిల్? 100% పాస్. I'm so lucky, thank God. డాక్టర్, ఆ రిపోర్ట్ ఇది అమ్మాయికి ఇచ్చేసానే. డాక్టర్, everything is fine, Shruti. స్కామ్ లో పొలిటీషియన్ కి క్లీన్ చీట్ వచ్చినట్టు స్కామ్ లో నీ క్లీన్ చీట్ వచ్చింది. ఈ టెస్ట్ చేయమని అడిగింది ఎవరు? నేనే. అంటే ఇక్కడికి తీసుకొచ్చింది నాకు గాయం అయి ఉంటుందని కాదు, నేను చెడిపోయానా లేదా, నేను కన్యనా కాదా అని టెస్ట్ చేయించడానికి. అవునా? టెస్ట్ అయ్యాక కోపం ఎందుకు డియర్? నువ్వు సీలవత్వని సీతవని తేలిపోయింది, అందుకే చేయించాను. అమెరికాలో ఇవన్నీ కామన్ డియర్. ఈ టెస్ట్ చేయించినందుకు ఇండియాలో అయితే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తా డియర్? పెళ్ళాక ప్రతి రాత్రి ఇది శీలవతో కాదో అని అనుమానంతో చచ్చే కంటే ముందే తెలుసుకోవడం మంచిది. అదే తెలుసుకున్నాను. Now she's okay, I'm okay. ఎప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అదేంటమ్మా, పెద్దవాళ్ళం అంతా అవుననుకున్నాం కదా. నేను అనుకోవటం లేదు. Hey, what happened to all of you? No. Please don't make any hasty decisions. I love her. ప్రేమించేవాడెప్పుడు అనుమానించడు. Hey, silly girl. ప్రేమించేవాడు అనుమానిస్తాడు. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. చూడు, 6 గంటలు పరాయి మగాడితో కలిసి ఉన్న నా కూతురు శీలవతో కాదు అని అనుమానించిన నీకన్నా 6 గంటలు పరాయి ఆడపిల్ల తనతో ఉన్న నిప్పులా కాపాడి తీసుకొచ్చిన ఆ భవానీ ప్రసాద్ నీకంటే గొప్పవాడు, మా అమ్మాయికి తగినవాడు. ఓకే, ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అంకల్, మీరు నాతో ఒక నిమిషం రండి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. ఆంటీ, మీరు కూడా ప్లీజ్. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఒప్పించినా నేను చేసుకోను. శృతి, ప్లీజ్ జస్ట్ కూల్ డౌన్ ఫర్ ఎ మినిట్. వాడు ఏం చెప్తాడో వినండమ్మా. Come. Sit. Now what you'll do is, Sorry, Dad. నేను అమెరికాను వదిలేస్తాను కానీ దీన్ని బదలు. నా క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. నాకు నచ్చింది నాకు ఓన్ కాకపోతే నేను చేస్తాను, లేదా దీన్ని చంపేస్తాను. హలో, Come on. Hey, Shruti, break. నేను అమెరికన్ సిటిజన్. నన్ను కొట్టినా చంపినా అమెరికాలో నీ మీద కేసు పెడతారు. అంతరిక్షంలో పెట్టినా పర్వాలేదు. No, don't do that. Oh, come on, stop him. Hey, man, this is time short work, man. Hey, I got the helicopter, man. Get me. I've got my legs. Get the American targets to the helicopter. Oh, God. Hey, guys, now I got the helicopter. National Security, come on. Hey. No. Oh, no.
పంపించాయి. నీ శీలానికి పరీక్ష పెడుతున్నాను రా. అంటే ఏం చేస్తాం మ్యాన్? Save my life! SOS, please! Cyclones! Helicopter! ఎక్కడికి రా పారిపోతున్నావు? శీల పరీక్ష ఇంకా పూర్తి కాలేదురా. ఏం చేస్తున్నాను నేను చేస్తున్నాను? మంటలోకి విసురుతున్నా. చావోరా. త్రేతాయుగంలో సీతాదేవిలా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా. దారి వాళ్ళకి పెట్టాలి. కలియుగంలో మగాళ్ళకే పెట్టాలరా. నువ్వు తిరుగుబోతువైతే తగలబడిపోతావు, ఉత్తముడివైతే ఏమీ కాకుండా బయటకు వస్తావు. నేను ఉత్తమని కాదు, చెత్తమని నేను ఒక అమ్మాయితో తిరుగుతాను. నన్ను వదిలేయ్. నీకు శీలం లేదు, క్యారెక్టర్ లేదు. 5 కోట్లు విలువ చేస్తే హెలికాప్టర్ ని పాడు చేస్తున్నాడని అరిచావే తప్ప నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పలేదు. నీకు అమ్మాయి కంటే హెలికాప్టర్ ముఖ్యం, హెలికాప్టర్ కంటే ప్రాణాలు ముఖ్యం. అవునా? చెడిపోయిన వాడివి నీకెందుకురా శీలవతి? నీకు సరిపోయే క్యారెక్టర్లు అమెరికాలో దొరుకుతాయి, వెతుక్కోరా. బతికుండాలంటే ఈ పల్నాడులోనే కాదు, తెలుగు నాడులోనే ఉండడానికి వీల్లేదు. ఓరా ఒరేయ్, పిడుగురాళ్లలో రైలు ఎక్కితే హైదరాబాద్ వెళ్తావు, అక్కడ విమానం ఎక్కితే అమెరికా చేరతావు. పోరా. థ్యాంక్స్ బాబు. ఈ కళ్ళతో మళ్ళీ నా కూతుర్ని చూస్తాననుకోలేదు. తప్పిపోయిన నా కూతుర్ని అప్పచెప్పినప్పుడు నీ చేతిలో డబ్బు పెట్టబోయి తప్పు చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నీ చేతిలో పెట్టాల్సింది డబ్బు కాదు, అమ్మాయిని అని. దొరికేవరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేండ్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores 5 కోట్ల హెలికాప్టర్ తగలబెట్టాడు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరికి వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వానేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఎస్. ఆంధ్ర పోలీసుల్ని, అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు. ఆనాడు అక్కడదంతే, ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస వంగిన వాడివి, నన్నేం చేస్తావు? కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు.